వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ గారు పాలిటిక్స్లోకి వస్తున్నట్టు, కొత్త పార్టీ పెడుతున్నట్టు ఫుల్ న్యూస్ అయితే ట్రెండింగ్ అవుతుంది. కానీ అదైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వాళ్ళ టీం అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా పాలిటిక్స్లోకి రావడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు మంచి కెరియర్ హైలో ఉన్నప్పుడు పాలిటిక్స్లోకి ఎందుకు వస్తాడు? మంచి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా అయితే టీడీపీ నుంచి రావచ్చు, లేదంటే కొత్త పార్టీ పెట్టచ్చు, అది మనకు తెలియదు. ఇప్పుడైతే రాడు పాలిటిక్స్లోకి. ఇంకా చాలా మ్యాక్సిమం ఒక 15-20 ఇయర్స్ అయితే ఉంది టైము. నెక్స్ట్ లెనిన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గ్రాస్ కలెక్షన్ 41.42 అంట వరల్డ్ వైడ్. మంచి మొత్తానికి అయ్యగారికి ఒక హిట్ అయితే వచ్చింది. దీని ముందు అది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్కి 30 crores దాకా వచ్చాయంట గ్రాస్ కలెక్షన్స్, నెట్ కలెక్షన్ అది. కానీ అది అంతగా హిట్ టాక్ అయితే కాదు. ఇదైతే మంచి లెనిన్ అయితే బ్లాక్ బస్టర్ టాక్. వై ఉమెన్ లివ్ లాంగర్ దాన్ మెన్. ఫేసులో ఆనందం చూడు. దీని ఒరిజినల్ ఆడియో ఏదో మరి. అంత స్పీడ్ అవసరమా అంట. చిరంజీవి ఇన్ వైస్ సిటీ బాగా సెట్ అయింది. ఈ అమ్మ నైట్ టైం చూస్తే పరిగెత్తడమే. ఇంకా ఇంత మంచిగా వేసాడు రా డ్రాయింగ్ కూడా. సారీ పెయింటింగ్ మాత్రం చాలా మంచిగా వేసాడు ఎవడో. అవుట్స్కట్స్ ఆఫ్ చెన్నై అంట. ఈ మ్యూజికే సగం పడిపోయేలా ఉంది. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గారి పాత వీడియో అంట. AP16 BK1 బండి నెంబరా. అప్పట్లో ఈ సఫారీ క్రేజ్ ఎస్పెషలీ మా బెజవాడ ఫ్యాన్స్లో బండి ఊర్లో కనిపిస్తే హీరో వచ్చినట్టే అనుకొని కార్ దగ్గరే ఎన్ని పడగాపులు కాసామో. బ్యాక్ దెన్ బ్యూటిఫుల్ మెమరీస్. ఇదే దెబ్బ తగిలింది ఏదో జూనియర్ ఎన్టీఆర్కి. కొడాలి నాని పక్కన. అప్పుడేమో పక్కన మంచిగా ఉన్నాడు, ఇప్పుడేమో ఫుల్గా బూతులు తిడతా ఉన్నాడు టీడీపీ వాళ్ళని. సీదేరి అప్పలరాజు కొడుకు, ఎక్స్ మినిస్టర్ కొడుకు వైఎస్ఆర్సీపీ బండిలో పోతా ఎవరినో ఒక గొర్రెలు కాసుకునే అతన్ని గుద్ది చంపేసినాడు, పరారీ అయిపోయినాడు. తర్వాత మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. దాని గురించి మన జగనన్నయ్య సపోర్ట్గా వచ్చాడు. పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిరిని అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉంది. ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు వీళ్ళు ఎవడన్నా మరి ఇంత దారుణంగా ఉంటారేంట్రా బాబు వీళ్ళు. మర్డర్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మొన్న వాడు ప్రశ్నగాడు UAPA చట్టం పడింది వాడి మీద, అంటే దేశద్రోహం చట్టం పడింది. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తారు. హిందూ దేవుళ్ళని తిడతా ఉంటాడు వాడు, వాడిని సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడేమో మళ్ళీ ఇది. ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిరిని అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. వాళ్ళు ఏ కేసులు పెట్టినారు, ఈయనేం కేసులు చెప్తాడు. వీళ్ళు సపోర్ట్ చేసేదంతా క్రిమినల్స్కి, హిందూ దేవుళ్ళని తిట్టేటోళ్ళకి, ఇట్లా బైకులతో గుద్ది చంపేటోళ్ళకి, వాళ్ళకి మాత్రం భలే వస్తారు సపోర్టు.
ఫ్యూచర్ మావయ్య ఫ్యాన్స్ ఫ్రాక్చర్ అవ్వగానే ఈ సీన్ రీక్రియేట్ చేయాలి. బాత్రూమ్ వస్తే ఆలియా భట్ జాయిన్స్ టుంబా 2. బంగారం లాంటి సినిమారా తుంబాదు. ఏం చేస్తారో ఏమో ఇప్పుడు. స్కూల్ బ్యాగ్స్ వేసుకొని చిన్నపిల్లలు ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వండి మామ, పాపం వాళ్ళ ఆటోకి ఇచ్చే 10 రూపీస్ మిగిల్చుకొని ఏమైనా కొనుక్కుంటారు. సరే, తెలంగాణ అంటే అందరూ 24 అవర్స్ తాగుతూనే ఉంటారని అనుకునే స్టేజ్కి తీసుకొచ్చారు. రీల్స్ పిచ్చితో టీజీకి బ్యాడ్ నేమ్ తెప్పిస్తున్నారు. ఓన్లీ కొంతమంది ఉమెన్ మాత్రమే తాగుతారు, సేమ్ యాజ్ అదర్ స్టేట్స్. బట్ టీజీకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కష్టం ఇప్పుడు. వేరే స్టేట్లో లేడీస్ తాగుతారు కానీ లేడీస్తో కూర్చొని తాగుతారు. ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా ఇలా ఫ్యామిలీలు కూర్చొని తాగరు. ఇదో రకమైన దరిద్రం. ఆ సాంగ్ ఏంట్రా బాబు. ఏంటి అక్క జాగింగ్ పెట్టింది బయట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగుపెట్టనివ్వను అని నువ్వు పరుగులు తీస్తున్నావు ఏంటక్క ఏంట. ఏమైంది అక్కని ఎందుకు పరిగెత్తిస్తున్నారు. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అన్నాడు కదా. ఆ విజయవాడ గుంటూరే కదా ఇప్పుడు క్యాపిటల్. అమరావతి అంటే ఎక్కడో లేదు. విజయవాడకి గుంటూరుకి పక్కన ఉన్న ఒక పల్లెటూరే అమరావతి, అదే క్యాపిటల్. వీళ్ళు తెచ్చి జస్ట్ ఇటున్నది అటు పెడుతున్నారు. మచిలీపట్నం అటు సైడ్ ఉంటుంది, ఇది ఇటు సైడ్ ఉంటుంది అమరావతి, అంతే. దానికి దీనికి ఏముంది తేడా. వీళ్ళు చెప్పిన దాంట్లోనే 2 సిటీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు క్యాపిటల్గా. అమరావతి ఎంత 20 ఉంటుందో 30 ఉంటుందో కిలోమీటర్స్. మచిలీపట్నం చాలా దూరం. ఇదంతా వీళ్ళు గొడవలు చెప్పి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇలా అయితే 11 కూడా కష్టమే ఈసారి. జై జానకి నాయక హిందీ డబ్బుడు 1 బిలియన్ వ్యూస్ అంట. అసలు మరీ దారుణంగా చూస్తున్నారు మన సినిమాలు. హిందీ కాబట్టి హిందీ ఓన్లీ నార్త్ ఇండియన్సే కాకుండా పాకిస్తాన్ వాళ్ళకి హిందీ వస్తుంది, ఈ బంగ్లాదేశ్ వాళ్ళకి హిందీ వస్తుంది, వాళ్ళు కూడా చూస్తారేమో మరి. Thank you very much, sir, for giving me this opportunity. You are one of the best directors I have ever seen, sir. Your ideas are truly amazing and your levels of creativity are very impressive, sir. What you are seeing here is something... I want to thank Mayor Nolan, sir. Thank you very much, impressive, sir. What you are seeing here is something you have never seen before. But what you are seeing now feels like it's from 30, 40 years ago. Sir, if you don't mind, can you use your favourite dialogue? Shaktilo en ledo, Billalo en ledo, Countrylo en miss, Ayundo aniindulo. ఏని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు ఒక్కొక్కడు. జస్ట్ ఫౌండ్ అవుట్ అనిరుద్ దిస్ లతా రజనీకాంత్ బ్రదర్స్ సన్. ఓకే, లతా రజనీకాంత్ అంటే రజనీకాంత్ గారి వైఫ్ కదా, వాళ్ళ బ్రదర్ యొక్క సన్ అంట మ్యూజిషియన్ అనిరుద్. దానికి ఈడేందుకు ఫీల్ అవుతున్నాడు. అంతే, అటు ఇటు ఏదో ఒకటి లింక్ ఉంటేనే. లింక్ లేకుండా రావాలంటే చాలా కష్టం. దానికి తోడు అనిరుద్ధికి ఫుల్గా టాలెంట్ ఉంది, ఇంకేముంది ఈజీగా వచ్చేస్తాడు. The end.